హలో అండి, నేను మీ జోయసందాన్ని. ఈరోజు మనం ఒక డెజర్ట్ రెసిపీ చూసేద్దామండి. చాలా యమ్మీగా ఉంటుంది. మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మ్యాంగో సాగో అండి. ఈ రెసిపీ ఎలా చేయాలో మనం వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా మన సగ్గుబియ్యంలో కొద్ది వాటర్ వేసి 10 minutes సోక్ చేసి పెట్టుకుందామండి. మనం సోక్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యంని ఇట్లాగా మనం కుక్ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు మన నెక్స్ట్ వచ్చేసి మనం జెల్లీ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుందామండి. ఈ అగర్ అగర్ పౌడర్ అనేది మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్లో ఉంటుందండి. జెల్లీ కోసం వాటర్ అనేది బాయిల్ చేసుకున్నామండి. వాటర్లో కొద్దిగా మనం 2 tablespoons వరకు షుగర్ అనేది యాడ్ చేసుకుందాం. జెల్లీ పౌడర్ కూడా యాడ్ చేసిద్దామండి. ఈ వాటర్ అనేది ఒక 1 minute వరకు మనం బాయిల్ చేసుకుందాం. వాటర్ అనేది బాయిల్ అవుతుందండి. ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసేస్తాము. చేయడానికి ఒక ప్లేట్ అనేది తీసుకొని ఈ వాటర్ అనేది దాంట్లో యాడ్ చేసేద్దామండి. మనం మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మీకు కావాలనుకుంటే. నేను ఇప్పుడు రెడ్ అండ్ ఎల్లో కలర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి. పిల్లలు తినేటప్పుడు కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది కదా, అందుకోసమని ఈ విధంగా కలర్ అనేది యాడ్ చేసుకొని ఈ జెల్లీ సెట్ అయ్యే వరకు మనం పక్కన పెడదామండి. మనం 2 cups వరకు మ్యాంగోస్ అనేది తీసుకున్నాం కదండి. 1 cup మ్యాంగోస్తో మనం మ్యాంగో స్మూదీ అనేది చేసి పక్కన పెట్టుకుందామండి. మనం మ్యాంగో స్మూదీకి 1 cup వరకు మనం మ్యాంగోస్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో మిల్క్ మేడ్ అనేది యాడ్ చేసుకుందామండి. కొద్దిగా 1 spoon వరకు షుగర్ అనేది యాడ్ చేసేద్దాం. కొద్దిగా మిల్క్ యాడ్ చేద్దామండి. జెల్లీ కూడా బాగా సెట్ అయిపోయిందండి. మనం ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసేసుకుందాం, స్మాల్ పీసెస్లో. అని మన జెల్లీస్ కూడా బాగా రెడీ అయిపోయింది. ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం. ఒక పెద్ద బౌల్ తీసుకుందామండి. ఒక బౌల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం అండి. ఇందులోనే సబ్జా సీడ్స్ సోక్ చేసి పెట్టుకుంది. తర్వాత మన మిల్క్ మేడ్, 1 cup మ్యాంగోస్, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జెల్లీస్, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగో స్మూదీ కూడా యాడ్ చేసేద్దాము. వీటినన్నిటిని బాగా మిక్స్ చేసేసుకుందాం మనము. కొన్ని ఐస్ క్యూబ్స్. మన మ్యాంగో సాగో రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా యమ్మీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది తప్పకుండా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాను.